యెస్. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అరవింద్ గారు, ఇన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ప్రజలను ఇప్పటికి అయోమయ పరిస్థితుల్లో అక్కడున్న నేపథ్యం. ఇప్పుడు ఒక పార్టీకి ఆపాదించడం, కులాలకు ఆపాదించడం తన యొక్క మానసిక స్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తనకి ఎటువంటి సంబంధం లేకపోతే విజువల్స్‌లో తాను పెట్రోల్ బంక్ రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. హెచ్‌పీసీఎల్ వాళ్ళొచ్చి దాన్ని బౌండరీ గీయడం మనం చూస్తున్నాం. లేదు ఓపెన్ ఛాలెంజ్ కూడా మనం వేస్తున్నాం. ఖచ్చితంగా తనకున్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో అవి తీసుకున్నామని. అలాగే పోలీస్ కేస్ కూడా నమోదవ్వడం. పోలీసులు కూడా 10 రోజుల పాటు సమయం తీసుకొని ఇప్పుడు ఎందుకు తనకు టీవీ ఉంది, ఛానెల్ ఉన్నాయని చెప్పేసి వీడియో రిలీజ్ చేసేసిన మాత్రాన ఇది పార్టీలకు ఆపాదించడం అనేది మాత్రం చాలా వరకు జనాలైతే చూస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. జనాలు చాలా చైతన్యవంతులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏవండి క్లిప్స్ ఇప్పుడు ఇవ్వండి. విత్ ప్రూఫ్స్ ఒక వ్యాపారిని నిస్సిగ్గుగా మోసం చేసి, తనకు మోసాన్ని గ్రహించినటువంటి ఆ కంపెనీని సైతం బెదిరించి, ఇప్పుడు ఎటువంటి తనకు సంబంధమే లేదు. ఇదంతా తనపైనే ఒక కుట్ర జరుగుతుందన్నట్టుగా, తనకేమి తెలియనట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసి, తన సానుభూతి పరులందరితో కామెంట్లు తెప్పించుకోవడము, ఇంకా ఇవన్నీ కూడా రాజకీయ రంగు పులమడము, కులం రంగు పులమడము, ఇవన్నీ చూస్తుంటే మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందనేది చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా శ్రీధర్‌రావు గారు ఎటువైపు కూడా కేవలం తాను చట్టాన్ని మాత్రమే నమ్ముకున్న పరిస్థితి. ఇది హెచ్‌పీసీఎల్ వాళ్ళు ఎలాగైతే ఎళ్లారో తనకు మనుషులు లేక కాదు. తను ఎళ్ళొచ్చు. ఏనాడో ఎళ్లి తన సొంత కష్టపడి కొనుక్కున్నటువంటి స్థలాన్ని తను కబ్జా చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. హ్మ్. కానీ చట్టాన్ని గౌరవించి తాను ఇప్పటి వరకు కూడా ఒక అడుగు ముందుకేయలేని పరిస్థితి. ఇప్పుడు చట్టం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసిన తర్వాత తనకు ఇటు సాంబశివరావు గారు వీడియో రిలీజ్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఒకవైపు రెండు రాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. తనకు పూర్తిగా సానుభూతి వస్తుంది. ఇది ఆపాదించొచ్చు. తన వీడియోలు చూస్తూ ఎంటర్‌టైన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇదో ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉంటుందని తను భావించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి దీంట్లో క్రైమ్ అనేది పెద్ద ఎత్తున జరిగినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికి నమోదైన సెక్షన్‌లే కాకుండా దీంట్లో ఇంకా పోలీసులైతే దీన్ని పూర్తిగా కూలంకషంగా శోధిస్తున్న పరిస్థితి. దీంట్లో ఇంకేమేం జరిగింది? ఎంతెంత చీటింగ్ జరిగింది? ఎంత ఇదేనా కేవలం ఈ యొక్క ప్రాపర్టీనా? కేవలం సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్‌రావు గారి ప్రాపర్టీనా? లేక ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ ఈయన చేశారు?